హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థకు ఇప్పటి వరకు సొంత బిల్డింగ్ లేదు. కానీ ఒక ఏడాదిన్నర కాలంలోనే అద్భుతాలు సృష్టిస్తుంది. దాదాపు 2000 మందికి ఆల్రెడీ ఉద్యోగ కల్పన జరిగింది. ఎన్నో ప్రతిష్టాత్మకమైన సంస్థలను అందులో భాగస్వామ్యం చేసింది. నేషనల్ ఇంటిగ్రిటీ కలిగిన ఒక దిగ్గజ పారిశ్రామికవేత్త ఆ సంస్థకు సారథ్యం వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఒక సీనియర్ అధికారి దానికి వైస్ ఛాన్సలర్గా వ్యవహరిస్తున్నారు. ఈ పార్టీకి కొంతమంది గెస్ట్ చేసి ఉండొచ్చు నేను దీని గురించి చెప్తున్నానని. ఆ ప్రతిష్టాత్మక సంస్థ ఇప్పుడు కొత్త డైరెక్షన్ తీసుకోబోతోంది. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు ఆ సంస్థకు సొంత బిల్డింగ్ లేదు. అఫ్కోర్స్ సొంత బిల్డింగ్ కూడా ఎప్పటి వరకు వస్తుందనేది కొంత క్లారిటీ వచ్చింది. సో దానికి సంబంధించిన కీలకమైన సమాచారంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ సమాచారం ఉంటుంది. కొంతమందికి ఈ వీడియో చూడడం ద్వారా కళ్ళు కూడా తెరుచుకుంటాయి. ఏ విషయంలో ఎవరికి అనేది కూడా మీకు వీడియో పూర్తిగా చూస్తే తెలుస్తుంది. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ డైరెక్ట్లీ, బట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ ఇన్ఫర్మేషన్ సానుకూలంగా తీసుకున్న వాళ్ళకు ఖచ్చితంగా కళ్ళు తెరుచుకుంటాయి. ఐ ఓపెనర్. అయితే మెయిన్ కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఒక 2 అనౌన్స్మెంట్స్ చేస్తాను. ఒకటి, ఆగస్టు 23వ తేదీన త్రిబులార్ దక్షిణ భాగానికి సంబంధించిన గ్రోత్ కారిడార్లో ఉన్న చాలా 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 కీలకమైన ఒక స్ట్రాటజికల్ లొకేషన్లో ఉన్న వెంచర్లో ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహిస్తున్నాం. శ్రావణ మాసం స్పెషల్ డిస్కౌంట్తో పాటు అందులో ప్లాట్ తీసుకున్న వారికి రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ ఇస్తున్నాం. బట్ ఆన్ వన్ కండిషన్, ఆ రోజు అంటే ఆగస్ట్ 23వ తేదీన టోకెన్ అమౌంట్ పే చేసి ప్లాట్ బుక్ చేసుకున్న వారికి. ఎన్ని ప్లస్ పాయింట్స్ అంటే, త్రిబులార్ గ్రోత్ కారిడార్లో ఉండడం అనేది ఒక అత్యద్భుతమైన స్ట్రాటజికల్ లొకేషన్ అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అదే సందర్భంలో ఆల్మోస్ట్ ఒక 10 minutes డ్రైవ్లో ప్రతిష్టాత్మకమైన సంస్థలు, ఒకటి ఫ్యూచర్ సిటీలో ఉన్న అడ్వెంచర్ పార్క్, 2 ఫ్యూచర్ సిటీలో ఉన్న లైఫ్ సైన్సెస్ పార్క్ హబ్, తర్వాత మాల్ దగ్గర రాబోతున్న డ్రై పోర్ట్. తెలంగాణకు రాష్ట్ర విభజన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన దాంట్లో భాగంగా అక్కడ డ్రై పోర్ట్ ఏర్పాటు కాబోతోంది. దాన్ని కనెక్ట్ చేస్తూ 2 భారీ ప్రాజెక్టులు, ఒకటి హై స్పీడ్ రైల్, 2 ఫ్యూచర్ సిటీ అమరావతి నుంచి బందర్ పోర్ట్ వరకు వెళ్లే జాతీయ రహదారి. మొన్నటికే మొన్న రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులను కలిస్తే కూడా ఈ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చింది. అశ్విని వైష్ణవ్ను కలిసినప్పుడు హై స్పీడ్ రైలుకు సంబంధించి క్లారిటీ వచ్చింది. తర్వాత నితిన్ గడ్కరీని కలిసినప్పుడు ఈ నేషనల్ హైవేకు సంబంధించిన క్లారిటీ వచ్చింది. తర్వాత ఇంకొక మంత్రి కూడా, మనోహర్ లాల్ ఖట్టర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసినప్పుడు కూడా కొన్ని ఈ రోడ్లకు సంబంధించి ఫ్యూచర్ సిటీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏమి ఆలోచిస్తుంది, ఇవన్నింటి విషయంలో క్లారిటీ వచ్చింది. మళ్ళీ నోట్ చేసుకోండి ఒక పాయింట్, బీజేపీ ఎంపీలు, నాట్ కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు అంటే ఇక్కడ ప్రతిపక్షం, జాతీయ స్థాయిలో అధికారపక్షమైన బీజేపీకి సంబంధించి ఈ ప్రాజెక్టుల మీద చర్చ జరిగింది. కేవలం తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ వైపు నుంచి ఉన్న మంత్రులు క్లెయిమ్ చేసుకోవడం కాదు, బీజేపీ మంత్రులు ఎండార్స్ చేసిన విషయం ఇది. రైట్. అలాంటి స్ట్రాటజికల్ లొకేషన్ అంటే ఫ్యూచర్ సిటీకి దగ్గర, త్రిబులార్ గ్రోత్ కారిడార్లో ఉంది, డ్రై పోర్టుకు దగ్గర, హై స్పీడ్ రైలుకు దగ్గర, నేషనల్ హైవే అమరావతి బందర్ పోర్టుకు దగ్గర, సాగర్ హైవేకి దగ్గర, ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉండి ఫ్యూచర్ సిటీలో అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ రాబోతున్న లైఫ్ సైన్సెస్ హబ్కు దగ్గర, అడ్వెంచర్ పార్క్ దగ్గర, ఇవన్నీ ప్లస్ పాయింట్స్ ఉన్న దాంట్లో మేము గ్రాండ్ ఈవెంట్ ఆగస్టు 23వ తేదీన నిర్వహిస్తున్నాం. శ్రావణ మాసం స్పెషల్ డిస్కౌంట్తో పాటు ఆ రోజు ఆన్ ద స్పాట్ బుక్ చేసిన వారికి రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ ఇవ్వబోతున్నాం. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అక్కడ ఇన్వెస్ట్ చేయండి. ప్రైస్ పరంగా కూడా ద బెస్ట్ ఆఫర్ ఉంది. రైట్, ఇదొకటి. రెండవది, మనకు ఫ్యూచర్ సిటీకి తర్వాత మెయిన్ సిటీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కనెక్టింగ్ ప్లేస్, అత్యంత స్ట్రాటజికల్ లొకేషన్ మనకు తుక్కుగూడ, అలాగే మహేశ్వరం. ఈ 2 చోట్ల కూడా మనకు తుక్కుగూడ అయితేనేమో హై రైజ్ అపార్ట్మెంట్లలో ప్లాట్లు ఉన్నాయి. హ్యాండ్ ఓవర్ 2028 ఒకటి, 2030లో హ్యాండ్ ఓవర్ చేసే ప్రాజెక్ట్ ఒకటి. ఈ 2 కూడా హై రైజ్ 20 to 25 ఫ్లోర్స్ రాబోతున్నాయి. వెరీ వెరీ స్ట్రాటజికల్ లొకేషన్. ఎట్లా అంటే తుక్కుగూడ, అదే రకంగా దాని పక్కనే ఈసిటీ రోడ్డు, దాని పక్కనే ఫ్యాబ్ సిటీ, దాని పక్కనే ఫ్యాక్స్కాన్, ఇటు రావిరియాల ఇటువైపు చూస్తుంటే మళ్ళీ ఆదిపట్ల, టీసీఎస్, ఇవన్నీ వ్యవహారాలు. ఈ రెండింటికి మధ్య అంటే 12 ఎగ్జిట్, 13 ఎగ్జిట్, 14 ఎగ్జిట్, వీటన్నింటికి కలగలిపి ఉన్న ఏరియాలో మీకు ఓపెన్ ప్లాట్లు, విల్లా ప్లాట్లు, అదే రకంగా అపార్ట్మెంట్ ఫ్లాట్లు,
ఇన్ని అవకాశాలు ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు బిల్డప్ అవుతున్న ఏరియా కాబట్టి ఇది కోపప్ చేసుకోవడానికి సరైన సమయం. రైట్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. అదే రకంగా కందుకూరు అనేది ఒక స్ట్రాటజికల్ లొకేషన్. కందుకూరులో మీకు డైరెక్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ని ప్లాట్లుగా డివైడ్ చేసి సేల్ చేస్తున్నాం చాలా తక్కువ ధర. ఎందుకంటే కందుకూరు ఏరియాలో హెచ్ఎండిఏ వెంచర్లో ముట్టుకుంటే బగ్గుమంటున్నాయి, ఎందుకంటే కొన్ని భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ భారీ ప్రాజెక్టుల్లో పెంచిన రేట్ల కారణంగా మిగిలిన చిన్న చిన్న ప్రాజెక్టుల వారు కూడా 30-35 వేల రేంజ్కి పెంచుతున్నారు. సో నేను చెప్పే దాంట్లో అంటే కందుకూరుకు కూతవేటు దూరంలో ఉన్న ప్లాట్లు డైరెక్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ని మేము ప్లాట్గా చేసి రోడ్లు తీసి, ఆ రోడ్లు కూడా ఏదో ఆషామాషిగా తీసి కాదు, లోకల్ గ్రామ పంచాయతీకి అటాచ్ చేసి అతి త్వరలో అది R1 జోన్ కాబోతుంది. ఇప్పుడు హెచ్ఎండిఏ 2050 మాస్టర్ ప్లాన్లో అది ఈ 1-2 monthsలో ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఈలోగా ఆ ప్లాట్లను సొంతం చేసుకోగలిగితే అద్భుతమైన ప్రగతి అవకాశం ఉంటుంది, అద్భుతమైన అప్రిషియేషన్కి అవకాశం ఉంటుంది. కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను ఈ వీడియోలో చెప్పబోయే అంశం ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటై ఆల్మోస్ట్ 1.5 year దాటిపోయింది. సొంత క్యాంపస్ అక్కడ బేగర్కంచి దగ్గర నిర్మాణం అవుతుంది. పక్కనే రతన్ టాటా రోడ్డు సంబంధించిన జంక్షన్ నిర్మాణం అవుతుంది. పక్కనే FCDA బిల్డింగ్ ఇనాగ్రేషన్ అయింది. అయితే స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ మాత్రం కొద్దిగా స్లో, అనుకున్న అంత స్పీడ్గా జరగట్లేదు. FCDA బిల్డింగ్ గవర్నమెంట్ చేసింది కాబట్టి టకటక అయిపోయింది. దాని పక్కనే ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. దాని మీద గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నా కూడా ఎందుకో స్లోగా అవుతుంది వర్క్. June 2వ తేదీనే వాటిని ప్రారంభిద్దాం అనుకున్నారు, కానీ అది జరగలేదు. ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఆ బిల్డింగ్ అనేది కూడా నేను చివరిలో చెప్తాను. రైట్, ఆ యూనివర్సిటీ ఇప్పుడు లేటెస్ట్గా తీసుకున్న నిర్ణయాలు ఏంటి అనేది మనం ముందుగా చూద్దాం. ఆల్రెడీ దాంట్లో ఏఐజీ హాస్పిటల్తో కానీ, తర్వాత రెడ్డిస్ ల్యాబొరేటరీస్తో కానీ, తర్వాత అపోలో హాస్పిటల్స్తో కానీ ఇట్లాంటి సంస్థలతో టైఅప్ అయ్యి కొంతమందికి అక్కడ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ కోర్సులో తర్ఫీదు పొందిన వారికి ఆల్మోస్ట్ ఇప్పటికీ 1500 మందికి పైగా ఉద్యోగాలు దొరికినాయి. అంటే సొంత క్యాంపస్ లేకుండానే. సొంత క్యాంపస్ లేదు కాబట్టి గచ్చిబౌలిలో NACలోను, తర్వాత ఇంకొక దాంట్లో కూడా అక్కడ నిర్వహిస్తున్నారు క్లాసెస్. ఇప్పుడు ఇక్కడ బిల్డింగ్ పూర్తయిన తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేయాలనేది ఇప్పుడు లేటెస్ట్గా తీసుకున్న నిర్ణయం ప్రకారం స్కిల్ యూనివర్సిటీ సమగ్ర స్వరూపం ఎలా ఉందో చెప్తాను. తర్వాత లేటెస్ట్ డెవలప్మెంట్ కూడా చెప్తాను. సమగ్ర నైపుణ్య వ్యవస్థగా స్కిల్ యూనివర్సిటీ, శిక్షణ, సర్టిఫికెట్ల జారీ, ఉపాధి కల్పన. డిసెంబర్ నాటికి ఫ్యూచర్ సిటీలో భవనం సిద్ధం. అయ్యో, నేను చివరిలో చెప్దాం అనుకుని ఇది లైన్లో వచ్చేసింది. ఓకే, యువతకు నైపుణ్యాలు అందించే వ్యవస్థగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. నైపుణ్యాభివృద్ధి, విద్య, ఉపాధితో పాటు పారిశ్రామికవేత్తగా మారేందుకు అవసరమైన అవకాశాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చే వ్యవస్థను ఏర్పాటు చేయబోతోంది. ఇటీవల సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. పారిశ్రామిక శాఖ పరిధిలోని స్కిల్ యూనివర్సిటీని ప్రభుత్వం శక్తి, కార్మిక శాఖ కిందికి తెచ్చింది. ధృవీకరణ పత్రాలు జారీ, సాంకేతిక శిక్షణలో డిప్లొమా, డిగ్రీలు అందించడంతో పాటు పారిశ్రామిక సంస్థలతో అనుసంధానంతో ఈ వర్సిటీ ఉపాధి అవకాశాలు కల్పించబోతోంది. నైపుణ్యాలు పొందిన యువతకు స్వయం ఉపాధి లేదా కొత్త వ్యాపార అవకాశాలు ప్రారంభించేందుకు సహాయం చేసే రకంగా కార్యాచరణ సిద్ధం చేశారు. 58 ఎకరాలలో 200 కోట్లతో భవనం రెడీ అవుతోంది. డిసెంబర్ నాటికి దీంట్లో ఖచ్చితంగా అక్కడికి ఈ క్యాంపస్ షిఫ్ట్ కావాలని చెప్పి సీఎం ఆదేశించారు. దానికి అనుగుణంగా స్పీడప్ చేయమని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. గతంలోనే ఆల్మోస్ట్ ఒక 2-3 months బ్యాక్ ఇంకో నిర్ణయాలు ఏంటంటే స్టేట్లో ఉన్న ఐటీఐలు ఉన్నాయి కదా, ఐటీఐలు తర్వాత వాటిని ఏటీసీలుగా మార్చారు, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్గా మార్చారు. వాటిన్నింటినీ కూడా దీనికి తీసుకొచ్చారు. ఏటీసీలు, ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలను మొత్తం స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చారు. దానికి అనుగుణంగా చట్టంలో మార్పులు చేశారు. దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది చూస్తే ఐటీఐ అండ్ ఏటీసీ రాష్ట్రంలోని 65 ఐటీఐలు, 119 ఏటీసీలు వర్సిటీ నిర్వహణలో ఉంటాయి. ఈ విభాగంలో సర్టిఫికెట్ కోర్సులు అందిస్తుంది. PMKVY, PM విశ్వకర్మ, NAPS అప్రెంటిస్షిప్, టామ్కామ్, PM సూర్యఘర్ నైపుణ్య శిక్షణ. అంటే ఇది స్టేట్ గవర్నమెంట్ ఒక్కటే ఇన్వాల్వ్మెంట్ లేదని నేను పదే పదే చెప్తుంటాను. ఇప్పుడు చూడండి, దీంట్లో ఈ స్కిల్ యూనివర్సిటీలో ఉన్న ఐటీఐ, ఏటీసీ కేంద్రాలలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ కోర్సులు కూడా దీంట్లో ఏర్పాటు చేస్తున్నారు. 1 PMKVY, 2 PM విశ్వకర్మ, 3వది PM సూర్యఘర్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు. ఈ 3 కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇంటిగ్రేటెడ్ చేసింది స్కిల్ యూనివర్సిటీలో ఉన్నాయి. ఇక్కడ అర్థం చేసుకోవాలంటే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని కొంతమంది వేగ్గా మాట్లాడుతూ ఉంటారు. దాన్ని చూసి కొంతమంది భయపడుతూ ఉంటారు. ఇంత స్టాండర్డ్గా ఒక యూనివర్సిటీ అక్కడ ఏర్పాటు అయితే దాన్ని ఎవరైనా వచ్చి తీసేస్తారా? తీసేయడానికి సాహసం చేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. సాహసం చేస్తే రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు ఒక అడ్డంకిగా మారే పరిస్థితి ఉంటుంది.
రైట్. నెక్స్ట్ పాలిటెక్నిక్ సంబంధించి రాష్ట్రంలో 111 పాలిటెక్నిక్ కళాశాలల్లో స్కిల్ వర్సిటీస్ కోర్సులు నిర్వహిస్తుంది. పారిశ్రామిక ఆధారిత ఎలక్టివ్లు, క్రెడిట్ బదిలీలు అందిస్తుంది. ఇంటర్న్షిప్, అప్రెంటిస్షిప్ అవకాశాలు కల్పించడంతో పాటు ఈ విభాగాన్ని యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ కేంద్రాలకు ఇంటర్లింక్ చేస్తుంది. తర్వాత ఇప్పుడు డిగ్రీకి సంబంధించి యూనివర్సిటీ పరిధిలో వొకేషనల్, బీబీఏ, బీఎస్సీ, బీటెక్, పీజీ కోర్సులు కూడా అందుతున్నాయి. చదువుతో పాటు అప్రెంటిస్షిప్ ఆధారిత డిగ్రీలు ప్రవేశపెడుతుంది. 45 రోజులకు మించిన స్వల్పకాలిక నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను మరో విభాగం పరిశీలిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి చెప్తాను. స్కిల్ యూనివర్సిటీలో ఇప్పుడు లేటెస్ట్గా 3 ఏళ్ళు 4 ఏళ్లకు సంబంధించిన డిగ్రీ కోర్సులను కూడా ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు. అంటే పూర్తి స్థాయి యూనివర్సిటీగా రూపాంతరం చెందే క్రమంలో 6 నెలలు, 12 నెలలు, 18 నెలలు, 24 నెలల కోర్సులే కాకుండా 3 ఏళ్ళు 4 ఏళ్ల బీఎస్సీ అండ్ డిగ్రీ కోర్సు, బీటెక్ కోర్సులను కూడా ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్ చేస్తుంది. అంటే పూర్తి స్థాయి యూనివర్సిటీగా మారిపోతుంది. అంటే మిగతా దగ్గర చదువుకుంటే మీరు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు వెతుక్కోవాలి. ఇక్కడ అలా కాదు, ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ కోర్సులు కాబట్టి లాస్ట్ సెమిస్టర్ పూర్తిగా అప్రెంటిస్షిప్ లాగా ఉంటుంది. ఆ తర్వాత వెంటనే జాబ్లోకి జాయిన్ అవ్వచ్చు. అంటే జాబ్ కోసం మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. రైట్. స్కిల్ యూనివర్సిటీ 3 ఏళ్లు 4 ఏళ్ల వ్యవధి కలిగిన డిగ్రీ కోర్సులకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆగస్టు 4వ తేదీ తుది గడువు. ఇవాళ ఆగస్టు, ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నది ఆగస్టు 2వ తేదీ, అంటే ఇంకా 2 రోజులు ఛాన్స్ ఉంది. ఆగస్టు 4వ తేదీ తుది గడువు. డిగ్రీ కోర్సులు నిర్వహించాలా యూజీసీ నుంచి అనుమతి తీసుకుంది. దాదాపు 26 పారిశ్రామిక సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంది. ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ అని అందుకే అంటున్నాను. 26 పారిశ్రామిక సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. వర్సిటీ పరిధిలోని 36 స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాల ద్వారా 1200 మంది విద్యార్థులు నైపుణ్య శిక్షణ ఆల్రెడీ పొందారు. బీటెక్ ఇన్ అడ్వాన్స్డ్ లైఫ్ సైన్సెస్ టెక్నాలజీ ఒకటి. లైఫ్ సైన్సెస్ అంటే అక్కడ 4000 ఎకరాలలో రాబోతున్న లైఫ్ సైన్సెస్ ఏరియాలో రాబోతున్న కంపెనీలకు రెడీ వర్క్ చేయడానికి యువతను సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. అందుకే నేను పదే పదే చెప్తుంటాను, మేడిపల్లి ఏరియాలో రాబోతున్న లైఫ్ సైన్సెస్ హబ్ అంత క్రూషియల్, అంత ఇంపార్టెంట్ ఈ ఫ్యూచర్ సిటీకి. దీంట్లో బీటెక్ ఇన్ అప్లైడ్ లైఫ్ సైన్సెస్ టెక్నాలజీ ఈ కోర్సు కాలపరిమితి 4 ఏళ్లు. ఇంటర్, ఎంపీసీ, బైపీసీలో 55% మార్కులు ఉండాలి. 7 పారిశ్రామిక సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. 7 పారిశ్రామిక సంస్థలలో ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ కోర్సులు కాబట్టి వాళ్ళకి ఇమీడియట్గా ఆ సంస్థలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. జేఈఈ మెయిన్స్లో 85% మార్కులు ఉంటే ప్రవేశ పరీక్ష లేకుండా అడ్మిషన్ ఉంటుంది. మిగతా వారికి ప్రవేశ పరీక్ష ద్వారా అర్హత కల్పిస్తారు. అందరికీ ఇంటర్వ్యూ మాత్రం ఉంటుంది. ఇది ప్రొసీజర్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ. ఇది 3 ఏళ్ల కోర్సు. ఇంటర్మీడియట్ బైపీసీలో 55%, అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఈ కోర్సుకు ఎంపిక చేస్తారు. ఏడాదికి ₹1,00,000 ఫీజు ఉంటుంది. ఈ కోర్సు కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కోర్సును ఏజీ హాస్పిటల్ అనుసంధానంతో నిర్వహిస్తున్నారు. తర్వాత అపోలో హాస్పిటల్స్ కూడా ఇందులో ఇంటిగ్రేట్ అవుతుంది. అంటే ఈ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు ఏజీ హాస్పిటల్లో కానీ అపోలో హాస్పిటల్లో కానీ ఎంప్లాయ్మెంట్ ఇమ్మీడియట్ గా పొందే అవకాశం ఉంటుంది. ఈ రెండు సంస్థలు కూడా అక్కడ హెల్త్ సిటీలో హాస్పిటల్స్ నిర్మించబోతున్నాయి. ఇది ఫ్యూచర్ సిటీలో ఉన్న హెల్త్ సిటీ ఏరియాలో. సో ఈ రకంగా స్వల్పకాలిక కోర్సుల నుంచి స్టార్ట్ చేసి దీర్ఘకాలిక కోర్సులు అంటే 4 ఏళ్ల బీటెక్ కోర్సుల వరకు కూడా ఈ స్కిల్ యూనివర్సిటీ అందించబోతుంది. ఆ రకంగా ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఒక పూర్తి స్థాయి యూనివర్సిటీగా డెవలప్ చేయడానికి అన్ని రకాలుగా, అంటే చట్టపరంగా దానికి సంబంధించిన కావాల్సిన వ్యవహారాలను అసెంబ్లీ వేదికగా, మండలి వేదికగా పూర్తి చేశారు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలకు సంబంధించిన కోర్సులు కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేశారు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే పూర్తి స్థాయి ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీగా ఇది ఉంది. దీంట్లో శిక్షణ పొందిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు వెంటనే ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యంతో బయటకు వస్తారు. కాబట్టి వారికి వెంటనే ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయన్నమాట. ఇది స్కిల్ యూనివర్సిటీ ఒక పూర్తి స్థాయిలో రూపాంతరం చెందుతున్న పరిస్థితి. రైట్. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. నా నెక్స్ట్ వీడియో టాపిక్ కూడా ముందే చెప్తాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల అంటే ఆగస్టు 3వ వారంలో విదేశీ పర్యటనకు వెళ్ళబోతున్నారు. దాదాపు 19 నుంచి 20 రోజులు ఆయన విదేశాలలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటన ఉద్దేశం ఏమిటంటే ఆయన గతంలో అనౌన్స్ చేశారు. ఏ రోజు? డిసెంబర్లో గ్లోబల్ సమ్మిట్లో అనౌన్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 ఫార్చ్యూన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎక్కువ శాతం హైదరాబాద్కు ఈ ఫ్యూచర్ సిటీకి రప్పిస్తానని చెప్పారు. అందులో భాగంగానే ఆయన యూకే, కెనడా అండ్ అమెరికాతో పాటు ఇంకొక 2-3 కంట్రీస్ కలిపి ఆయన పర్యటించబోతున్నారు. దీనికి ఈసారి మాత్రం టార్గెట్ పూర్తిగా ఫ్యూచర్ సిటీ సెంట్రిక్గా ఫార్చ్యూన్ కంపెనీలను ఆహ్వానించడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమేమి చేయబోతున్నారు అనేది నా నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్గా చెప్తాను.
రైట్. ఈ కంటెంట్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.